హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. ఈ వీడియో ఏమనేది ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసారు. సో ఎస్, ఈరోజు నా బర్త్డే. మేము ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్తాం. ఏ ప్లేస్ అనేసి మీకు చెప్తాను డీటెయిల్గా. అండ్ లాస్ట్ ఇయర్ కానీ నేను ఇండియాలోనే ఉన్నాను నా బర్త్డేకి. మీరు చూసినట్టయితే చిక్బళాపూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనం ఏదైనా ప్లేస్కి విజిట్ చేయాలంటే మనకి ఏమో అంటారు కదా, రుణం ఉండాలి లేదా రాసి పెట్టాలని. సో అలా ఈ ఇయర్ కానీ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము వచ్చిన టెంపుల్ వచ్చి గురువనహళ్ళి మహాలక్ష్మి టెంపుల్. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు రెనోవేషన్లో ఉన్నింది. చాలా అంటే చాలా హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. సో చాలా ఇన్నామే కానీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అమ్మవారిని ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. మేమైతే 2 times వెళ్ళాం దర్శనానికి. చాలా అంటే చాలా పాజిటివ్గా ఫీల్ అయింది. సో అదేదో ఒకతర తెలియని వైబ్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ గురించి ఇనిందంతా నిజమే అని ఫీల్ అయింది. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నేను ఇండియాలోనే ఉన్నాను. ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం చిక్బళాపూర్కి. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేస్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎస్, అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి అలాగే కొంచెం ముందరికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ మిస్ చేయకండి. ఇక్కడ ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. సో ఇక్కడైతే దర్శనం చేసుకొని అక్కడ కాఫ్ ఉంటే కొంచెం ఫీడ్ చేసి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏం తెలుసా గైస్, ఇక్కడ మనం మెయిన్ రోడ్ తీసుకోకుండా లోపల వెళ్ళామంటే చాలా బాగుంటుంది గ్రీనరీ. మేము చాలా ఎంజాయ్ చేసాం ఆ నేచర్ కానీ గ్రీనరీ కానీ. సో చాలా బాగుంటుంది డ్రైవ్. సో మెయిన్ రోడ్లో వస్తే మీకు అంత ఫీల్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయితే మేము రిటర్న్ అయ్యాం. అండ్ ఇక్కడ మనకి డ్యామ్ కానీ కొంచెం డిస్టెన్స్లోనే డ్యామ్ ఉంటుంది. సో మేము ఈవినింగ్ అయిపోయింది కాబట్టి డ్యామ్ విజిట్ చేయలేదు. సో ఇక్కడికి మనము అంటే బెంగళూరు నుంచి 2 hours పడుతుంది తుమ్కూరు. సో మనకి గురువనహళ్ళి మహాలక్ష్మి టెంపుల్ అని వేస్తే గూగుల్లో కానీ మనకి రూట్ చూపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ బెంగళూరులో ఉండి మీరు విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యాం. మనకి ఇక్కడ చూడండి ఈ రూటు చూసినంత దూరం మనకి మౌంటైన్స్, ట్రీస్ ఇలానే కనిపిస్తుంది. అండ్ చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. విండోస్ ఓపెన్ చేసుకుని వెళ్ళాం. అండ్ అక్కడ మనకి కార్న్ కనిపించింది. సో ఇలా డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకి ఇలా నిలిపేసి తినడం చాలా ఇష్టము. సో మేమేం చేసాం, కార్న్కి నిలిపాము. కార్న్ తింటూ అలాగే షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి అయితే బెంగళూరు రీచ్ అయిపోయాం ఈవినింగ్ నైట్ అయ్యే లోపల. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ వెజ్జీస్, ఫ్రూట్స్ కానీ దొరుకుతాయి. అంటే ఇక్కడ కాదు, నార్మల్గా రోడ్లో పెట్టుకొని ఉంటారు. సో మనకి ఏమైనా మనం బై చేయాలంటే ఫ్రెష్, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా మనకి షాప్ కొనేదానికన్నా. సో మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఈ చిల్ వెదర్లో అలా కార్న్ కాల్చుకుంటూ హాట్గా తింటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో అసలు ఈ వెదర్కి. సో నార్మల్గా చిన్న చిన్న మూమెంట్స్ ఫ్యామిలీతో చాలా ఇష్టము. ఈ ఇయర్ నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. చాలామంది విష్ చేశారు నాకు. అండ్ ఎస్, ఈ మూమెంట్స్ అంతా నేను నా హార్ట్లో ఫర్ ఎవర్ నేను స్టోర్ చేసి పెట్టుకునేసాను. సో ఈ చిన్న చిన్న మూమెంట్సే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? అండ్ మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా తెలిసింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.